ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది ప్రతి ఒక్క భక్తుడు తలుచుకునే పేరు. ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించే మంత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే దానిలో తాత్పర్యం ఏమిటి, అసలు ఈ 7 కొండలు వెనుకున్న కథ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరిస్తాను. 7 కొండలు అనగానే మనకి ఇంకొక పేరు శేషాచలం ఆర్ శేషాద్రి అని మనం పిలుచుకుందాం. సో పేరులోనే ఉంది. స్వామివారు కాన్పు అయిన ఆదిశేషువు ఈ కొండలుగా ఇక్కడ వెలవడం జరిగింది. ఆదిశేషుడు ఇక్కడ ఎలా వెలిచాడు, అసలు దానికి గల కారణం ఏంటో చిన్నగా చెప్పడానికి మీకు ప్రయత్నిస్తాను. ఆదిశేషుడు ఒకానొక సమయంలో స్వామివారు వరాహ రూపంలో బ్రహ్మ ముక్కు నుండి ఆవిర్భవించడం జరిగింది. ఆ సమయంలో భూదేవిని దాచిపెట్టిన హిరణ్యకశిపుణ్ణి సంహరించి స్వామివారు సముద్రం నుండి పైకి తీసుకురావడం జరిగింది. పైకి తీసుకొచ్చినప్పుడు భూమాత మరెవరో కాదు, లక్ష్మీదేవి యొక్క అవతారం. సో భూమాత స్వామివారిని మనువాడమని కోరగా వరాహ రూపంలో ఉన్న స్వామివారు భూమాతని మనువాడడం జరిగింది. అయితే స్వామివారికి ఇప్పుడు కూడా తోడుగా ఉండే ఆదిశేషువు స్వామివారి కోసం ఈ నేలపైన 7 కొండలుగా వెలవడం జరిగింది. సో ఇక్కడే స్వామివారు వరాహ రూపంలో ఎప్పుడూ ఉండేవారు అన్నమాట. అయితే వరాహస్వామి క్షేత్రమైన ఈ తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అసలు ఎలా వచ్చారు, ఇక్కడ ఎలాగా ఆయన పూజలు అందుకుంటున్నారు, వరాహస్వామికి వెంకటేశ్వర స్వామికి జరిగిన ఒప్పందం గురించిన సమాచారాన్ని ఇంకొక వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఈ వీడియోని కట్ చేస్తున్నాను. ఛానల్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.